జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పిఠాపురం వచ్చి మరి యాంకర్ శ్యామలారెడ్డి క్యాంపెయినింగ్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు టీవీ ఛానల్స్ ముందు కూర్చుని ఏవేవో పిచ్చి పిచ్చి కథలు చెప్పి పవన్ కళ్యాణ్ గారిని జంతువులతో పోల్చింది. ఏదో 2-3 రోజుల స్వల్పకాలిక పేటీఎం ప్యాకేజ్ కోసం కక్కుర్తిపడి శ్యామలారెడ్డి తన కెరీర్నే పణంగా పెట్టింది అని అంటున్నారు విమర్శకులు. అవును మరి, తనకు ఇక గతంలో వచ్చినంత ఫ్రీక్వెంట్గా సినిమా టీవీ యాంకరింగ్ అవకాశాలు ఇక ముందు రావు. అంతేకాదు తనను సపోర్టు చేసిన పొలిటికల్ పార్టీ ఇక ముందు కనుమరుగయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో శ్యామలారెడ్డికి తన భవిష్యత్తు మీద భయం పట్టుకుంది. అందుకే ఇటీవల ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని కాకా పట్టింది. పుష్ప సినిమాలోని ఆయన పాపులర్ మేనరిజం తగ్గేదేలేను ఇమిటేట్ చేసి చూపించింది. అంతేకాకుండా పుష్ప 2 ఆడియో లాంచ్ ఈవెంట్కు ఛాన్స్ వస్తుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేసింది. మెగా హీరోల సినిమాలకు తనకు ఇక ఎలాగూ ఆపర్చునిటీస్ రావనే ఉద్దేశంతో అల్లు అర్జున్ గారిని కాకాపడుతున్నట్లుగా మనకు అర్థం అవుతోంది. అయితే శ్యామలారెడ్డి అల్లు అర్జున్ గారి భజన మొదలు పెట్టడంతో మెగా ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏదో చేశారు, ఆయన తన తప్పును సరిదిద్దుకోవాలి, ఇటువంటి వారికి అవకాశం ఫ్యూచర్లో ఇవ్వకూడదు, అప్పుడే తిరిగి మెగా హీరోలు అందరూ ఒక్కటవుతారు అని మెగా ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.